అనగనగా ఒక అడవిలో కాకి మరియు రామచిలుక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు రామచిలుక కాకితో ఇలా అంటుంది, నాకు ఈరోజు చేపల కూర తినాలి అనిపిస్తుంది. నువ్వు వెంటనే చెరువుకు వెళ్ళి నాకు చేపలు తీసుకొని రా అని చెప్పగానే కాకి, సరే నేను ఇప్పుడే చెరువుకు వెళ్ళి నీకు నచ్చిన చేపలు తీసుకొని వస్తాను అని చెప్పి వెంటనే చెరువుకి బయలుదేరుతుంది. చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రంగురంగుల చేపలను చూసి చాలా సంతోషిస్తుంది. ఈ చేపలు నేను ఇప్పుడే తీసుకుని వెళతాను. ఆ రామచిలుక అడిగినట్టు నేను చేపలు తీసుకెళ్ళి ఇస్తే చక్కగా వండి పెడుతుంది అని చెప్పి మెల్లిమెల్లిగా చేపలను చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ ఒక్కో చేప దగ్గరికి వెళుతుంది. వెళ్ళి ఈ చేపలని ఎలాగైనా సరే నేను తీసుకొని వెళతాను అని చేపల దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతుంది. అలా వెళ్ళి ఒక చేపనైతే చూస్తుంది. అది చాలా బాగుంటుంది. నేను ఈ చేపనే తీసుకొని వెళతాను అని ఆ చేప దగ్గరికి మెల్లిమెల్లిగా వెళ్ళి నోటితో ఆ చేపని పట్టుకోబోతుంది. అలా పట్టుకోపోగానే అక్కడ ఉన్న ఒక పాము అడ్డంగా వస్తుంది. వచ్చి ఆ చేపను తీసుకొని వెళ్ళకుండా అడ్డగిస్తుంది. అప్పుడు ఆ కాకికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ పాముని చంపాలి అనుకుంటుంది. అలా ఒక కత్తిని తీసుకువచ్చి ఆ పాము ముందుకు వచ్చి కత్తితో పొడవబోతుంది. అప్పుడు అక్కడ ఉన్న పాముకి బాగా కోపం వచ్చి ఆ నాగసర్పం పెద్దగా మారిపోతుంది. అలా మారిపోయి అక్కడ ఉన్న కాకికి ఒక శాపాన్నైతే విధిస్తుంది. నీవు ఈ రోజు నుంచి చేసే పని ఏదైనా నేను అడ్డుకుంటాను. నీకు ఈ రోజు నుంచి మనశ్శాంతి కలిగించను. నన్ను చంపాలనుకున్నావు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టను. నీకు ఈ శాపాన్ని విధిస్తున్నాను. ఇంకా వెళ్ళు అని చెప్పి ఆ కాకికి శాపాన్నైతే విధిస్తుంది. ఆ కాకి శాపాన్ని విధించగానే వెంటనే ఆ చిలకమ్మ దగ్గరికి బయలుదేరి వెళుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చిలకమ్మకి ఇక్కడ జరిగిందంతా చెబుతుంది. చెప్పగానే అప్పుడు రామచిలుకకి చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇలా శాపం విధించింది? మనం ఇప్పుడు ఏం చేద్దాము అని చిలకమ్మ కాకితో అంటుంది. అప్పుడు కాకి, ఏం చేసేది లేదు, మనం వెంటనే ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి పరిష్కారాన్ని ఆలోచించుదాం పద అని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికి వెళతారు. వెళ్ళి అక్కడ నాకు ఒక పాము నాకు శాపాన్ని విధించింది. మరి మేము ఇప్పుడు ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే మేము ఏం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ స్వామీజీ, మీకు విధించిన శాపం నుంచి విముక్తి కలగాలి అంటే మీరు ఒక పని చెయ్యాలి. అది ఏమిటంటే మీరు వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక పాము దగ్గరికి వెళ్ళి మీరు పాలతో అభిషేకాన్ని చెయ్యాలి. అలా చేస్తే మీకు ఉన్న ఈ శాపం పోయి శాపం నుండి విముక్తి కలుగుతుంది. ఇంకా మీకు ఈ శాపం పట్టి పీడించదు, తొలగిపోతుంది. వెంటనే వెళ్ళండి అని ఆ స్వామీజీ వారిద్దరికీ చెబుతారు. అలా చెప్పగానే వారిద్దరూ పాలు తీసుకొని దగ్గరలో ఉన్న ఒక పాము దగ్గరకు వెళ్ళి పాలు పోసి అభిషేకం చేస్తారు. అప్పుడు ఆ పాము కోపం చల్లారుతుంది. ఇంకా వారికి శాప విమోచన కలిగిస్తుంది. ఇంకా వారిద్దరూ సంతోషంగా ఉంటారు. శాప విమోచన అయితే కలుగుతుంది. పాము కూడా సంతోషిస్తుంది.